కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి 5గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు హైదరాబాద్కు చెందిన యువన్ చంద్ర, సతీష్, మంత్రాలయానికి చెందిన రాఘవేంద్ర, ధను, ఉర్వకండకు చెందిన సంధ్యలుగా గుర్తించారు. మంత్రాలయంలోని బంధువుల ఇంట్లో జరిగే సత్యనారాయణ స్వామి పూజకు హాజరయ్యారు. పూజ అయిపోయిన అనంతరం సమీపంలో ఉన్న తుంగభద్ర నదికి ఈతకు వెళ్లారు. నీటి లోతు ఎంత ఉందో అంచనా వేయలేకపోవడంతో ప్రమాదం జరిగింది. ఆదోనికి చెందిన అపర్ణ సురక్షితంగా బయటపడగా మిగతా వారి కోసం పోలీసులు, మత్స్యకారులు పలు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి. ఆనంద్, ఏదైతే కర్నూలు జిల్లా తుంగభద్రలో ఈరోజు సాయంత్రము ఏదైతే ఈ తుంగభద్ర నదిలో ఈతకు వెళ్ళినటువంటి ఐదుగురు గల్లంతైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఏదైతే కర్నూలు జిల్లాకు సంబంధించిన మంత్రాలయం వద్ద ఉన్నటువంటి తుంగభద్ర నదికి సాయంత్రం సత్యనారాయణ వ్రతం ముగిసిన అనంతరము ఈతకు వెళ్ళినటువంటి ఈ 6 మందిలో 5 మంది గల్లంతైనటువంటి పరిస్థితి, ఒక్కరు మాత్రము బయటపడినాడనేటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే ఉరవకొండకు ఇందులో ఈ గల్లంతైనటువంటి వారిలో ఉరవకొండకు చెందినటువంటి సంధ్య, అలాగే హైదరాబాద్ కు చెందినటువంటి యవనచంద్ర, సతీష్, అలాగే వీళ్ళు ముగ్గురు కూడా హైదరాబాద్ కు చెందినటువంటి వ్యక్తులుగా ప్రస్తుతానికి అయితే ప్రాథమికంగా వచ్చినట్టు సమాచారం. అలాగే మంత్రాలయానికి చెందినటువంటి రాఘవేంద్ర, ధనుగా మిగతా వీళ్ళిద్దరు కూడా పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ 5 మంది కూడా వీళ్ళంతా కూడా ఏదైతే కర్నూలు జిల్లా సమీపంలో ఒక కార్యక్రమానికి వచ్చినటువంటి నేపథ్యంలో సాయంత్రం సమయంలో స్నానానికి వెళ్ళినటువంటి నేపథ్యంలోని ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఈత కోసం వెళ్ళినటువంటి 6 మందిలో 5 మంది మాత్రం గల్లంతైనటువంటి ఘటన, మిగిలిన ఒక్కరు మాత్రమే బయటపడినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే తుంగభద్ర నదిలో ఉండేటువంటి నీటిలో స్నానానికి వెళ్ళినటువంటి నేపథ్యంలోని ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మరి ఈ ఘటన జరిగినటువంటి సమయంలో మిగతా ఇంకా ఎవరైనా ఉన్నారా, లేకపోతే వీళ్ళు 6 మంది వినారా అనేటువంటిది కూడా ప్రస్తుతానికైతే పోలీసులు పూర్తిగా దీనిపైన పూర్తి వివరాలు అనేటువంటిది వెల్లడించేటువంటి పరిస్థితులే లేరు. అయితే ఈ ఘటన చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతానికైతే ఈతకు వెళ్ళినటువంటి ఈ 5 మంది ప్రస్తుతానికైతే గల్లంతైనారు అనేటువంటి చెప్పుకోవచ్చు. అయితే అలాగే స్థానికంగా ఉండేటువంటి పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది కూడా ప్రస్తుతానికైతే వీళ్ళందరిపైన గాలింపు చర్యలు చేపట్టేటువంటి పరిస్థితి ఉంది. అలాగే మత్స్యకారులకు సంబంధించినటువంటి వ్యక్తులతో కలిసి అటు అగ్నిమాపకకు సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, ఈ 5 గల్లంతైనటువంటి 5 మంది వ్యక్తుల యొక్క గాలింపు చర్యలు అయితే చేపట్టినట్టు చెప్పుకోవచ్చు. అయితే ఈ గాలింపు చర్యల్లో మరి వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికైతే ఎలాంటి ఆనవాళ్లు బయటపడినటువంటి పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఏది ఏమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు చూసుకున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతము ఏదైతే నదీ పరివాహక ప్రాంతాలు కావచ్చు, అలాగే నీటి గుంటలు ఉండేటువంటి ప్రాంతాల్లో కావచ్చు, వేసవి సమయంలో ఇలాంటి ఘటనలు చూసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి భద్రతకు సంబంధించినటువంటి చర్యలు అధికారులు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయనేటువంటిది కూడా స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వేసవి సమయంలో సాయంత్రం పూట విహారానికి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఇలాంటి ఘటనలు, స్నానానికి వెళ్ళినటువంటి సమయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితిలో భద్రతకు సంబంధించి స్థానికంగా ఉండేటువంటి పోలీసులతో పాటు సంబంధిత రెవెన్యూ సిబ్బంది కూడా చర్యలు తీసుకోకపోవడం వల్లనే తరచూ వేసవి సమయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయనేటువంటి ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే ఏదేమైనా కూడా ఈ తుంగభద్ర నదిలో జరిగినటువంటి ఈ ఘటన అయితే అటు హైదరాబాదు, ఉరవకొండ ప్రాంతాల్లో ఈ మృతి చెందినటువంటి ఎవరైతే ఉన్నారో 5 మందికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో విషాద ఛాయలు అయితే అనుకున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఈ గాలింపు చర్యలో ఈ 5 మంది యొక్క మృతదేహాలను మరి అటు అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, గాలింపు చర్యల్లో బయటపడేటటువంటి అవకాశం అయితే ఉండొచ్చు. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.